ఇవాళ నేనైతే మా లగ్జరియస్ ఫామ్ హౌస్ టూర్ని చూపించబోతున్నా అండి. సో నాతో పాటు వరుణ్ కూడా ఉన్నారు. ఎవరికైనా తెలియకపోతే ఈయన మా ఆయన అనమాట. సో ఈరోజు మీకు మేము ఇద్దరం కలిసి ఈ ఫామ్ హౌస్ టూర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? అండ్ ఇంకోటి వీడియోని అసలు స్కిప్ చేయకండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను అనమాట. సో స్టార్ట్ చేద్దాం రండి. ఎక్స్ప్లోర్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. వినీత్ ఓకేనా? యా షూర్. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. తప్పకుండా. ఆల్మోస్ట్ ఈ ఫామ్ హౌస్ కి నేను ఇది 4th విజిట్ అనమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఫామ్ హౌస్. ఇంతకుముందు రెగ్యులర్గా ఇక్కడ పార్టీస్ కానీ కజిన్స్తో అలా చేసుకుంటుంటాను అనమాట. చాలా బాగుంటుంది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది లగ్జరియస్ ఫామ్ హౌస్ ఇది. సో ఇక్కడ నుంచి నేను చెప్తాను మెయిన్గా అసలు ఇది ఎంట్రీ ఏరియానే చాలా పెద్దది. కార్స్ పెట్టుకోవడానికి కానీ, వీకెండ్ పార్టీస్కి కానీ, లేదు నార్మల్ ఈవెంట్స్ కానీ, పార్టీస్, బర్త్డే పార్టీస్ మీరు ఎలా అయినా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్ గా ఉందన్నమాట. మనం కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. వైడ్ ఓపెనింగ్. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 50 కార్స్ పార్క్ చేసుకోవచ్చు నియర్లీ. ఇంకా ఎవరు చేసుకోవచ్చు అట్లీస్ట్. అండ్ బయట కూడా మనకు పార్కింగ్ ఉంది. అవును. సో లోపలికి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూద్దాము. యాక్చువల్గా చుట్టుపక్కల మొత్తం మనకి పొలాలు అనమాట. పచ్చని పొలాల మధ్యలో ఫామ్ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మొత్తము మ్యాంగో ప్లాంటేషన్ అనమాట. ఎంట్రీ కాగానే మ్యాంగో ప్లాంటేషన్. సో ఇంకా ముందుకు వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి చూపిస్తుంటాం. సో నువ్వు ఎన్నిసార్లు వచ్చినాను? నేను 5 times. 4 to 5 times. నేను వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. సో చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నైట్ టైం వ్యూ అయితే చాలా క్రేజీగా ఉంది. సో అవి కూడా విజువల్స్ నేనైతే మనం ఇంక్లూడ్ చేస్తాము ఈ వీడియోలో. సో వీడియోని అసలు స్కిప్ చేయకండి. సో సౌమ్య, మనం ఎంట్రన్స్ గురించి మాట్లాడినాం, పార్కింగ్ ఇవన్నీ మాట్లాడినాం కదా. ఈ యాక్చువల్లీ ఈ మ్యాంగో ప్లాంటేషన్స్లో బ్యాక్ సైడ్ వచ్చి ఒక సిట్అవుట్ అనమాట. అవును. ఒక ఫారెస్ట్ థీమ్లో ఉన్నట్టు చాలా బాగుంటుంది. లోపల ఒక హట్ లాగా లోపల ఒక కాన్వర్సేషన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలా సో చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్పాట్ కానీ, లేదు అంటే నైట్ పార్టీలో కానీ, ఐ మీన్ ఉంటాయి కదా. సో అట్లాంటి పార్టీస్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ లైక్ ఈ ప్రీమియం ఫామ్ హౌస్ ఏంటంటే మెయిన్ గా పార్టీస్ అనే కాదు, కార్పొరేట్ మీటింగ్స్ కానీ. యాక్చువల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెరీ నియర్ గా ఉంటుంది ఇది. అవును. ప్లేస్ వచ్చేసి వెంకటాపురం అనమాట. అవును, వెంకటాపురం ప్లేస్. నార్మల్గా ఏంటంటే సిటీకి కొంచెం దూరమే, బట్ ఆ దూరాన్ని లైక్ మైనస్ చేయడానికి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే లగ్జరీస్ ఒకటి ఫస్ట్, తర్వాత పీస్ఫుల్. నువ్వు చూసాక ఎంత పీస్ ఉందో. అవును. యాక్చువల్గా మనకి ఫామ్ హౌస్, రిసార్ట్స్, స్టేస్ అంటే ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా సిటీకి దగ్గర ఉంది, ఆ సౌండ్స్, ఆ పొల్యూషన్ ఉంటుంది. బట్ ఇక్కడ అట్లా ఉండదు. ఇంకోటి మనకి ఇప్పుడు ఏప్రిల్ టైమ్ యాక్చువల్లీ. సో ఎండలు ఎట్లా ఉన్నాయంటే చాలా గట్టిగా కొడుతున్నాయి అన్నమాట. సన్ మీద ఉన్నా కానీ ఓకే, చల్ల గాలి, ఆ బ్రీజ్ అనేది ఉంది. ఇంకొకటి నైట్ టైంలో అయితే అసలు ఎంత హాయిగా ఉందంటే మనకి ఏసీ అవసరం లేదు యాక్చువల్లీ. సో అంత చల్లగా ఉందన్నమాట ఈ ప్లేస్ స్పెషల్గా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పీస్ఫుల్ అండి. చాలా ఒక మంచి వీకెండ్ స్టే అని చెప్పొచ్చు, అంతే కదా. ప్రశాంతంగా నడుచుకుంటూ మాట్లాడండి. సో వరుణ్, మనం కంప్లీట్ లోపల ఇంటీరియర్ చూసే ముందు ఫస్ట్ ఎక్స్టీరియర్ చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ హౌస్కి మెయిన్గా ఎమ్యూనిటీస్ ఏమని మాట్లాడుకుందాం. షూర్. ఎమ్యూనిటీస్కి వస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి మెయిన్ ఇన్ఫినిటీ పూల్. మన ఈ ఏరియాలో ఎక్కడ ఇలాంటి ఇన్ఫినిటీ పూల్స్ ఉండవు. సర్కిల్ ఆర్ స్క్వేర్ ఉంటుంది, లేదా స్క్వేర్, ఓవల్ ఉంటుంది, కానీ ఇలాంటి ఇన్ఫినిటీ పూల్స్ ఎక్కడ దొరకదు మెయిన్. సో పూల్ ఏరియా ఇస్ మెయిన్ అనమాట. ఇఫ్ దే వాంట్ టు స్విమ్ ఆర్ కొంచెం చిల్ అవుట్ అవడానికి ఇది ఒకటి ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ లాన్, వెరీ బిగ్ లాన్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అండ్ మెయిన్ గా ఇక్కడ గేమ్స్, ఓపెన్ ఎయిర్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అవును. సో ఓపెన్ ఎయిర్ గేమ్స్ లో మెయిన్ ఏంటంటే బాక్స్ క్రికెట్,
అది కూడా ఉంది, చూపిస్తాను. మేము ఎంజాయ్ కూడా చేసాము. నైట్ ఆల్రెడీ క్రికెట్ ఆడేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ జిమ్ ఉంది, అవును, కిడ్స్ ప్లే ఏరియా ఉంది సపరేట్గా. సో ఒక ఏమంటారు, ఒక ఫ్యామిలీ కంప్లీట్గా ఒక బిగ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి ఏమేమి ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇండోర్ గేమ్స్ లో కూడా ఆల్మోస్ట్ క్యారమ్స్, చెస్, తంబోలా ఇలాంటివి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ కూడా. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్కటి. అండ్ యూ కెన్ సిట్ అవుట్, అక్కడ చాలా సిట్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా చిల్ అవుట్ అవ్వచ్చు. అసలు మొత్తం కూడా స్పేషియస్ ఉంది. ఎనీథింగ్ ఈజ్ స్పేషియస్, ప్రీమియం అనమాట. ఎక్కడ ఎవరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ బాగా చీజ్ కట్టించారనమాట. అలా ఉంది. సో ఇక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చా? డన్, చేసుకోవచ్చు. ఎంతమంది, ఐ మీన్ అంటే అనుకుంటాం కదా ఇంత వరకు ప్యాక్ ఉంటుంది. ఓకే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. లాన్ లో ఉంటుంది కదా, లాన్ లో ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా అయితే వీకెండ్ చేసుకోవచ్చు, వీక్ ప్లాన్ అవి చేసుకోవచ్చు, అండ్ ఈవెంట్స్ చేసుకోవచ్చు రెండు. అండ్ కార్పొరేట్ మీటింగ్స్ ఆల్సో. ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఎన్ఆర్ఐస్ ఉంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. దే వాంట్ పీస్ఫుల్ లొకేషన్, సో దే కెన్ ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ ఇక్కడికి బుక్ చేసేసుకొని, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి దగ్గర కాబట్టి దే కెన్ డూ కార్పొరేట్. అంటే లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెట్టండి. లొకేషన్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. సో లోపలికి వెళ్ళి ఇంకా ఎమ్యూనిటీస్ అన్నవా చూపిస్తున్నాను. ఓకే, యా, ఇది మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్, ఇది మన ఫామ్ హౌస్ అనమాట. ఎక్స్టీరియర్ వెరీ లార్జ్ ఫామ్ హౌస్, వెరీ 5 BHK ఫామ్ హౌస్ అనమాట. మీరు 5 BHK అని చెప్పడం కన్నా ఎలా చెప్పాలంటే బెడ్రూమ్స్ ఆర్ ఆల్సో వెరీ బిగ్, లగ్జరియస్గా ఉంటాయి బెడ్రూమ్స్ కూడా. నేను అన్ని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎక్స్టీరియర్ చూద్దాం, తర్వాత ఇంటీరియర్కి వెళ్ళిపోదాము. సో అటు వెళ్దాం, లాన్కి వెళ్దాం రండి. సో సౌమ్య, ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ అనమాట. మనం యాక్చువల్లీ ఊర్లలో అరుగులు అంటాం, ఇట్ హ్యాస్ అ సపరేట్ డిఫరెంట్ నేమ్ ఇక్కడ. ఇదేంటంటే జనరల్గా నైట్ చిల్ అవుట్ అవ్వడానికి, అండ్ ఆల్సో ఇక్కడ ప్రొజెక్టర్ ప్రొవిజన్ ఉంది. కంప్లీట్గా ప్రొజెక్టర్ పెట్టేసుకొని దే కెన్ ఎంజాయ్ అనమాట. ప్రొజెక్టర్ ప్రొవిజన్ ఉంది అండ్ బిగ్ బార్బిక్యూ టేబుల్ కూడా. బార్బిక్యూ టేబుల్ అవన్నీ చూపిస్తుంటాం, అక్కడికి వెళ్తున్నప్పుడు చూపిస్తాం ఒక్కొక్కటి. మీకు ముందు ఎమ్యూనిటీస్ అడిగిన కాబట్టి చెప్తున్నాను నీకు. ఓకేనా? ఇప్పుడైతే మనం లాన్ లో ఉన్నామండి, వెరీ బిగ్ లాన్, వెరీ హ్యూజ్ లాన్. నియర్ 400 to 500 పీపుల్ అయితే 600 వరకు కూడా ఇక్కడ వచ్చేస్తారు. అండ్ దేర్ ఇస్ ఏ బిగ్ స్టేజ్ అన్నమాట అక్కడ. నేను ఆ స్టేజ్ కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాము. ఈవెంట్స్, ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందన్నమాట. అక్కడ నేను అవన్నీ క్లియర్ గా చూపిస్తాను. అండ్ ఇంకోటి మనకు ఓపెన్, మీకు అనిపిస్తుంది లేదా వెనకాల మాకు బాక్స్ క్రికెట్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ us. వెళ్దాం లోపలికి వెళ్ళి క్రికెట్ కూడా ఆడదాం. చలో, ఓకే చలో వద్దా లోపలికి వెళ్దాము. అండ్ లాన్ అయిపోయింది కదా, మనం స్టేజ్ చూద్దాము. ఓకే సౌమ్య, ఇది స్టేజ్, వెరీ హ్యూజ్ స్టేజ్, భారీదే, చాలా భారీ స్టేజ్. బర్త్డే పార్టీస్ కానీ, సంగీత్, ఎనీ ఈవెంట్స్ లైక్ రిసెప్షన్ వరకు కూడా చేసుకోవచ్చు. మనము 400-600 పీపుల్ అనుకున్న వాళ్ళు దే కెన్ బుక్ ద లైక్ ప్లేస్. సో బుక్ చేసుకోవడానికి ఏంటంటే డీటెయిల్స్ ఏమైనా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యూ కెన్ డైరెక్ట్లీ బుక్. మెయిన్గా వీకెండ్ స్టేస్ అనమాట. చాలా మంది ఏంటంటే కార్పొరేట్ లైఫ్లో అలవాటు పడిపోయి కొంచెం పీస్ఫుల్గా కావాలి అంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను వీకెండ్ స్టేస్ అని చెప్పాను, వీక్ డే ఆల్సో యూ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్ ఈవెంట్సే కానీ వీక్ డేస్లో కానీ అలా. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా. సో డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళిపోదాం. కిడ్స్ ఏరియా, సో గుడ్ ప్లేస్. సో దీని గురించి పెద్ద చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ జిమ్. ఓపెన్ జిమ్, ఓకే యా, ఓకే బాగుంది. యా, సో వచ్చిన వాళ్ళు ఫిట్గా ఉండాలి, దే వాంట్ టు లైక్ ఎంజాయ్ బోత్. అటెల్లో ఇదేంటి, ఓకే రెడీ రెడీ, ఓకే. ఓ నైస్. 2 people ఎట్ ఎ టైం. మనం ఇంట్లో ఏంటంటే మన దాంట్లో ఒకటే సింగిల్ ఉంది కదా, 2 people ఎట్ ఎ టైం. సో వీకెండ్ పార్టీస్ అన్నా కాబట్టి అలా వచ్చిన వాళ్ళు దే కెన్ లైక్
సో ఫిట్గా ఉండడానికి కొందరు ఉంటారు, ఏమంటారు, ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం లైక్ ఓపెన్ జిమ్ అనమాట. అండ్ మీకు ది బెస్ట్ ప్లేస్ చూపిస్తాను ఒకసారి. యా, అండ్ వన్ మోర్ చిల్అవుట్ ఏరియా. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చిల్అవుట్ అవ్వచ్చు. యా, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రీమియంగా ఉంది కాబట్టి చిల్అవుట్స్ అనేవి ఎక్కడెక్కడ ఎక్కువ ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ మనం బయటనే ఇన్ని చిల్అవుట్స్ చూస్తాం కదా, లోపల ఇంకా ఎక్కువ ఉంటాయి. చాలా చాలా చిల్అవుట్ ప్లేసెస్ ఉంటాయి. యూ కాంట్ ఇమాజిన్. నేను చూపిస్తాను, ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి ప్లేసెస్. సో పైకి వెళ్దాం. సౌమ్య, ఇంకొక ప్లేస్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈవినింగ్ మార్నింగ్ మొత్తం చూసావా ఎంత క్లియర్గా బాగుందో వ్యూ మొత్తము. చాలా చాలా అండ్ మన ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఇది ఒక చిల్అవుట్ ప్లేస్. ఇక్కడ చిల్అవుట్ ప్లేసెస్కి మాత్రం కుదరలేదు. మీరు ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేయవచ్చు హ్యాపీగా. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉందండి, చూడండి, కనిపిస్తుంది కదా మీకు కింద కనిపిస్తుంది అనుకో. లేదు, అవుట్. ఓకే, ఎంత మోసమా? నా బ్యాటింగ్ కోసం ఎంత మోసమైనా చేస్తా. కానీ నాకు 2 hours గుర్తుపెట్టుకో. లేడీస్ కోట ఇంకా చాలా ముఖం కొడితే ముఖం అవుతుంది. అది మాత్రం భయం ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. సో సౌమ్య, క్రికెట్ ఆడేసింది, అలసిపోయినాము, చెమట స్వెట్ మొత్తం పట్టేసి గలీజ్ అయిపోయింది. సో కొంచెం స్నానం చేసి అనమాట. ఇప్పుడు రియల్ హోమ్ టూర్, ఫామ్ హౌస్ టూర్. ఇప్పుడు హౌస్ టూర్. ఇప్పుడు ఇంతసేపు ఫామ్ టూర్ చూసినాము, ఏమంటాము, చుట్టూ ఉన్నాయి ఎమ్యూనిటీస్ కానీ చూసాము. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. రన్. సో ఇంతకుముందు నేను ఇండోర్ గేమ్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది అనమాట. ఇది మాత్రం మా మామయ్య స్పెషల్గా తెప్పించాడు. ఈ బోర్డు ఎక్కడ దొరకదు, బ్లాక్ బోర్డు ఎక్కడ ఈజీగా దొరకదు. సో ఇది ఒక స్పెషల్ బోర్డ్. యూ కెన్ ఎంజాయ్ ద క్యారమ్స్. దెన్ ఇక్కడ చెప్పగా సిట్అవుట్ ఎక్కడ ఈ విల్లాలో ఓపెన్గా లేదు. ఎక్కడైనా సరే యూ కెన్ హ్యావ్ ఎ సీట్ అండ్ యూ హ్యావ్ ఎ చిట్ చాట్ అలా అనమాట. అలా ప్లాన్ చేశారు. ఇక్కడ అక్కడ. సో అలా ఇంకా అటు ఇంకొకటి ఉంది అక్కడ, జూలా. సో అలా. సో ఇటు ఇంకొకటి ఉన్నాయి, ఇటు కూడా చూద్దాం దా. ఇటు స్పెషల్ ఉన్నాయి. సో సౌమ్య, ఇది ఇంకొక సిట్ అవుట్ అనమాట. సో ఇది స్పెషల్ సిట్ అవుట్, స్పెషల్ ఫుడ్ కూడా యాక్చువల్లీ కంప్లీట్లీ ఐరన్ టేబుల్ విత్ బార్బిక్యూ స్టాండ్. బార్బిక్యూ ఇది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. జస్ట్ టేబుల్ అనుకుంటారు. టేబుల్ లోపల బార్బిక్యూ అనమాట. సో నైట్ టైం ఇక్కడే హాట్గా రెడీగా బార్బిక్యూ చేసేసుకొని ఇక్కడే కూర్చొని రౌండ్ టేబుల్ తినొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు అలా. సో ఇలా హిడెన్ జెమ్స్ చాలా ఉన్నాయి ఈ ఫామ్ హౌస్ లో. సో ఇక్కడ మనకి పూల్ వచ్చింది కదా. ఇది పూల్. మనకి లాంజర్ చైర్స్ ఇటు సైడ్, లాంజర్ చైర్స్ ఇటు సైడ్ అండ్ జూలా. సో ఇదంతా మళ్ళీ ఇంకొక చిల్అవుట్ ఏరియా. సో మనం పూల్లో కాలు పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో సౌమ్య ఇదంతా చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. రండి.
సో సౌమ్య బయట అంతా చూసేసినాం కదా, ఎస్ లెట్స్ గో ఇన్సైడ్. దా. ఎస్ ఫైనల్లీ వేర్ ఇన్సైడ్. సో ఫైనల్లీ ఫస్ట్ వేరే మనం డ్రాయింగ్ కమ్ సిట్టింగ్ కమ్ హాల్ చూద్దాం. యా, మూడు రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎంత వైడ్గా ఉంది చూడు, అటు ఇటు. చాలా పెద్ద హాల్ ఇది. సో ఇక్కడ హాల్ ఉంది, ఇటు డైనింగ్ ఉంది. ఫస్ట్ మనం హాల్ నుంచి నాకు తెలిసి అటు నుంచి ఇటు 50 feet ఎబోనే ఉంటుంది, ఆల్మోస్ట్. అంత పెద్ద ఉంది. యా, ఓకే, యా. సో బిగ్ హాల్ అన్నమాట, ఫ్యామిలీ హాల్, రైట్? ఎస్, గెట్ టుగెదర్స్కి పర్ఫెక్ట్ అనమాట. ఎనీ గెట్ టుగెదర్స్ ఫుల్ పర్ఫెక్ట్. అండ్ సో ఎ లార్జ్ ప్లేస్ ఇక్కడ. ఇది ఓ సిట్ అవుట్ అనొచ్చు. యాక్చువల్లీ మనం గమనించడం లేదో, టాలెస్ట్ రూఫ్ ఇక్కడ. ఎస్, హైట్ ఎక్కువ ఉంది. బయట పీస్ఫుల్గా ఉంది, లోపలికి వచ్చాక ఇన్సైడ్ కూల్గా ఉంది. కూల్గా ఉంది. యా, యా, చాలా బాగుంది. మాది మా అత్తగారు వాళ్ళదని చెప్పడం కాదు, చాలా స్పేషియస్, చాలా లగ్జరీ, ప్రీమియం అనమాట. సో నీకు ఇంతకుముందు చెప్పాక బయట ప్రొజెక్టర్ పెట్టుకొని వీ కెన్ ఎనీథింగ్ మ్యాచ్ చూడొచ్చు ఆర్ ఎనీథింగ్ మనము. అండ్ లోపల కూడా వైడ్ బిగ్ టీవీ ఇక్కడ వీ కెన్ ఎంజాయ్. ఇక్కడ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. యూ కెన్ సీ హౌ మచ్ వైడ్ ఇట్ ఈస్. యూ షేప్లో ఉంది ఈ సోఫా అనేది, చాలా. సో కాన్ఫరెన్స్గా వాడుకోవచ్చు. ఐ మీన్ కార్పొరేట్ మీటింగ్స్ అయినప్పుడు కానీ, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కషన్స్ చేసుకోవచ్చు. నువ్వు అన్న సంగీత్ ఇవన్నీ అనుకో, దే కెన్ రెస్ట్ హియర్. అండ్ ఆల్సో 5 bedrooms కదా, అక్కడ రెస్ట్ చేసుకోవచ్చు. దిస్ హాల్ అండ్ దిస్ విల్లా పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. అంతే, కంప్లీట్గా ఎక్కడ చూడు ప్రీమియంనెస్కి తగ్గకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ డీటెయిల్డ్గా చూసుకొని చేయించుకున్నారు. అలా ఒకసారి మనం అవన్నీ అటు సైడ్ కూడా చూపించేద్దాము, కిచెన్ అండ్ డైనింగ్ కూడా చూపించేద్దాము. తర్వాత పైకి వెళ్ళి ఐ మీన్ మిగతా బెడ్రూమ్ చూద్దాం. సో సౌమ్య, ఒక 6-seater. యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు ఏంటి 6-seater ఇంత పెద్ద ఇచ్చినప్పుడు అని. ఈ ఫామ్ హౌస్లో ఎక్కడ డైనింగ్ టేబుల్ లేకుండా ఉంది చెప్పు? ఎవ్రీవేర్ ఉంది మనకి, ప్రతి దగ్గర. యా, ఎక్కడైతే అక్కడ కూర్చొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. సో అందుకే ఇక్కడ అంత పెద్ద అవసరం లేదు డైనింగ్ టేబుల్. ఒక స్పీకర్ కూడా ఉంది, సమ్ వైబ్ అవ్వచ్చు సాంగ్స్ తో, మ్యూజిక్ తో. సో ఎ హ్యూజ్ కిచెన్ అన్నమాట. మీరు లైక్ ఒక 10 members 50 members వచ్చినప్పుడు యూ కెన్ కుక్ హియర్. మీరే వండుకోవడానికి మనకి ఇక్కడ వాటికి కావాల్సినవి అన్ని సామాన్ కూడా ఉంది. లేదు మీరు హ్యూజ్ పీపుల్ వచ్చారు మేము వండుకోలేము అంటే, దే హ్యావ్ అన్ లైక్ క్యాటరింగ్ ప్యాకేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్, మీకు అది కూడా ఇస్తారనమాట. ఆల్రెడీ మేము కూడా అలానే బయట నుంచి తెప్పించి మేము వండుకోలేదు. సో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చాడు మా కజిన్, అండ్ డైరెక్ట్గా బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకొకటి, ఈ మనకి ఇది ఓపెన్ కిచెన్ వచ్చింది, అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒకటి డోర్ వచ్చింది అనమాట. మనం ఇట్ సైడ్ వెళ్ళడానికి, లైక్ మనకి బాక్స్ క్రికెట్ అవన్నీ చూసాం కదా బయట, సో అటు వెళ్ళడానికి ఇది ఒక డోర్ అయితే ఉందన్నమాట. సో మీరు క్లోజ్అప్లో చూసుకోవచ్చు. సో హాల్ కంప్లీట్ అయ్యింది, హాల్ అండ్ డైనింగ్ కిచెన్ కంప్లీట్ అయిపోయింది కదా. బెడ్రూమ్ ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో గెస్ట్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. సో ఎంత పెద్దగా చూసినావా, స్పేషియస్గా. యాక్చువల్లీ మెయిన్ ఈ విల్లాలో ఏంటంటే, విల్లా ఎంత ప్రీమియంగా ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ యూనిక్గా ప్రీమియంగా ఇచ్చారనమాట, స్పేషియస్గా. సో ఇక్కడ ఎలా అంటే మీ ఇంట్లో ఎంత లగ్జరీగా ఎంజాయ్ చేస్తామో అంతకు మించి ఉండలాగా. యా, అట్మాస్ఫియర్ అని చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ప్రీమియం ఉందో బయటికి వెళ్ళగానే నీకు అంత ఫారెస్ట్ థీమ్ సంథింగ్ అలా వచ్చేస్తుంది, గ్రీనరీ వచ్చేస్తుంది అనమాట. సో బెడ్ అండ్ మనకి స్టోరేజ్కి ఇటు ఇచ్చారు, స్టోరేజ్ ఇచ్చారు, అండ్ డ్రెస్సింగ్ ఇచ్చారు, అండ్ స్పేషియస్ వాష్రూమ్స్. ఓకే,
ఈ రూమ్ అని కాదు, ఎవ్రీ బెడ్రూమ్కి ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఒక లాన్ ఇచ్చారు. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్కి ఒక లాన్ ఉంటుంది. సో మనం లాన్ చూద్దాం. యా ఓకే, వావ్, సేమ్ హాయిగా చల్లగా ప్రశాంతంగా ఇంకేం కావాలి అంతకు మించి, అంతే కదా. లాన్ ఏరియా, యూ కెన్ హ్యావ్ ఎ పార్టీ సంథింగ్, కాఫీ, ఓ మంచి కాఫీ తాగుతూ, కార్పొరేట్ మీటింగ్స్ అనుకో, హ్యాపీగా గ్రీనరీ మధ్యలో. సో యూ కెన్ ఎంజాయ్ హియర్. సో యూ సిట్ అవుట్, చిన్న సిట్ అవుట్. సో ప్రతి బెడ్రూమ్ ఇలా ఒక లాన్ ఉంటుంది అంటే ఇది స్పెషాలిటీ. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది నాట్ ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ లాన్, కానీ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం ఒక ప్రైవేట్ లాన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది 2 bedrooms కి కనెక్టింగ్ లాన్ అన్నమాట. ఈ బెడ్రూమ్ కి కనెక్టింగ్ లాన్. సో గెస్ట్ బెడ్రూమ్స్ కి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అదేంటంటే అక్కడ లాన్ కూడా కొంచెం ప్రైవేట్ గా ఉంటుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం పైన కూడా 2 bedrooms కదా, దానికి డిఫరెంట్ లాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ డిఫరెంట్ యూనిక్ స్ట్రాటజీ ఆఫ్ లాన్. వాళ్ళకి ఏంటంటే స్లీపింగ్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్ కానీ, మీటింగ్స్ కానీ, ఎనీథింగ్. ఓకే, సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో సౌమ్య, మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు ఇది ఇంకొక సిట్అవుట్ లాగా అనమాట, ఆర్ ఎల్స్ క్యాజువల్ టాక్ ప్లేస్ ఏదని చెప్పుకోవచ్చు. సో మీటింగ్స్ కానీ ఎవ్రీవేర్ ఎక్కడ స్పేస్, ఫ్యామిలీ చిట్ చాట్ అలా స్పేస్ ఏంటంటే ఎక్కడక్కడ యూటిలైజ్ చేశారనమాట. అవును. సో ఈ స్పేస్ వదిలేద్దాము అని కాకుండా, సో ప్రతి దగ్గర లగ్జరీ అనేది ఉంటుంది, ఇక్కడ ప్రీమియంనెస్ కనిపిస్తుంటుంది. అవును, ప్రతి ప్లేస్లో మనకి ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి పెట్టారు అనమాట. ఓకే, సో ఇది మాస్టర్ బెడ్రూమ్. చలో, సో మాస్టర్ బెడ్రూమ్ ఇది అన్ని బెడ్రూమ్స్ కన్నా ఇంకా స్పేషియస్ ఉంటుంది చాలా. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ప్లేస్ ఫర్ చిట్ చాట్ ఏరియా, సిట్టింగ్, స్మాల్ chit chats. So wife and husband, friends, anything. Okay, నేను వైఫ్ అండ్ హస్బెండ్ వస్తా అని చెప్పట్లేదు, ఫ్రెండ్స్ ఆల్సో కెన్ బుక్ విల్లా కాబట్టి. సో ఇక్కడ 3 members పడుకునే బెడ్ అండ్ ఆల్సో కింద చాలా స్పేషియస్గా ఉంది. ఈ రూమ్లో స్పెషాలిటీ ఏంటంటే స్వామి, మనకి ఒక ఎక్స్ట్రా డ్రెస్సింగ్ ఏరియా వచ్చిందనమాట. రూమ్ ఇంతకుముందు చూసిన గెస్ట్ బెడ్రూమ్లో ఏంటంటే మనకి నార్మల్గా రూమ్లోనే ఒక సైడ్కి వచ్చేసింది. దీంట్లో ఏంటంటే మనకి హైడ్ అయిందనమాట. సో డ్రెస్సింగ్ ఏరియా దానివల్ల ఇంకా స్పేషియస్గా, ఇంకా లెంత్ అట్లా కనిపిస్తుంది, విడ్త్ కనిపిస్తుంది మనకి ఇది. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి స్పెషాలిటీ అని లాన్ అండి. అసలు ఒక ఏమంటారు, అది ప్రైవేట్ లాన్, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. మంచిగా కూర్చొని మాట్లాడుకోవడం, ఒక కప్ కాఫీ విత్ మాటలు అంతే. కుదిరితే కప్పు కాఫీ, 4 మాటలు, కుదిరితే కుదిరించుకునేద్దాం. కుదరడానికి పోయి మనం కుదిరిద్దాం. చలో పొలం చూద్దాం. కాఫీ ప్లాన్ అన్నావు కదా, సో టీ ప్లాన్ అయ్యింది. ప్రైవేట్ లాన్ అనమాట, ఫుల్లీ కవర్డ్ విత్ ట్రీస్. బయటికి లోపలికి యాక్సెస్ ఉండదు. ఓకే, ఓన్లీ ఈ బెడ్రూమ్ మాత్రమే ఈ లాన్ యాక్సెస్. వేరే బెడ్రూమ్ ఇంతకుముందు చూసిన బెడ్రూమ్స్కి ఏంటంటే కొంచెం బయట నుంచి యాక్సెస్ ఉంటుంది, బట్ ఇది ఓన్లీ స్పెషల్లీ అలికేటెడ్ ఫర్ దిస్ బెడ్రూమ్. సో అలా చాలా బాగుంది. యాక్చువల్గా నైట్ చూసినప్పుడు నాకు ఏమంత అంటే అర్థం అవ్వలేదు, బట్ డే లైట్లో ఇలా చూసినప్పుడు చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈవినింగ్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది. అప్పుడు కాఫీ తాగదాం. ఇప్పుడు టీతో సరిపెట్టుకుందాం. పైన చూద్దామా? చలో సౌమ్య, ఇప్పుడు కింద చూసినాం కదా, పైన అనమాట కంప్లీట్గా యూనిక్గా అనమాట. ఇది చాలా పైన నువ్వు చూసావు, ఇది ఇంత లైటింగ్ దీనివల్ల, కింద చెప్పాగా లైటింగ్ దీనివల్ల వస్తుందని. సో ఈ మధ్య ఏంటంటే కార్లకే కాదు సన్ రూఫ్, ఇంట్లో కూడా సన్ రూఫ్ ఉంటుంది. సో ఇట్స్ మూన్ రూఫ్ అనమాట, ఓపెనబుల్ కాదు, టైప్ ఆఫ్ మూన్ రూఫ్. సో మనకి అప్పట్లో ఉంటుండే కదా ట్రెడిషనల్ స్టైల్ హోమ్స్ అని చెప్పేసి, లోపల ఓపెన్ ఇల్లు, మండువా ఇల్లు అని చెప్పేసి, సేమ్ అలా అనమాట. కాన్సెప్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా నైట్ టైం చూసినప్పుడు ఏంటంటే మనకి ఇంత కనిపించలేదు,
నైట్ కాబట్టి. సో డేలో ఏంటంటే మనకి డర్గా ఆ లైటింగ్ అనేది కింద వరకు. సో ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మన కిందికి వెళ్ళి కనిపించలేదు, ఇక్కడ ఓపెన్ కాబట్టి పైన డైరెక్ట్గా కింద వస్తుంది. సో కింద నేచురల్ లైట్ అనమాట, ఇంత లైట్స్ లేకుండా ఎంత బాగుంది. సో అలా ఇక్కడ ఏంటంటే సౌమ్య ఇటొక బెడ్రూమ్ ఉంది, ఇటొక బెడ్రూమ్ ఉంది. ముందు అది బాల్కనీ అని చెప్పలేము, కారిడార్ అని చెప్పలేము, బట్ ఇట్స్ అ డిఫరెంట్ ప్లేస్. మనము బయట పార్టీస్ అని చెప్పాం కదా, సో అక్కడ కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ కవర్ చేద్దాం పదా. సో చూస్ చేసి చేద్దాం. సో సౌమ్య ఇది ఇంకో బెడ్రూము. అసలు బెడ్రూమ్ ఇట్ సైడ్ ఉందా బెడ్రూమ్? యాక్చువల్లీ బెడ్రూమ్ అది, బెడ్రూమ్ కి ముందు ప్రైవేట్ స్పేస్ అనమాట. కింద బెడ్రూమ్ చూసినా కదా, దేని దాంట్లో లాన్ వచ్చిందా? అవును అవును. సో దీనికి ఏంటంటే ఈ లాన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ ప్రైవేట్ స్పేస్ అనమాట ఈ బెడ్రూమ్ కి. సో మనం బెడ్రూమ్ కూడా చూద్దాం పదా. సో నేను ఇక్కడ వరకే వచ్చాను నిన్న నైట్, ఇక్కడ వరకు రాలేదన్నమాట రూమ్స్. చూద్దాం రండి. సో సౌమ్య ఇది ఇంకో బెడ్రూమ్, ఇది కూడా ఎంత స్పేషియస్ గా ఉంది కదా, చాలా స్పేషియస్. ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ స్పేస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు అనమాట. అవును. సో ఇద్దరు బెడ్ పైన పడుకున్నా ముగ్గురు పడుకోవచ్చు బెడ్ పైన. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ చాలా స్పేషియస్ గా. అండ్ ఈ రూమ్ కి ఒక స్పెషాలిటీ ఉంది, నేను ఆ స్పెషాలిటీ చూపిస్తాను. నీకు కనిపిస్తుంది లేదో, ఇట్ సైడ్ నీకు కర్టన్స్, అట్ సైడ్ కర్టన్ ఉంది కదా, బ్యాక్ సైడ్ లార్జ్ విండో ఉంది. వ్యూ పాయింట్ ఇది ఈ రెండు. ఓకే. సో చూపిస్తుందా? ఓకే ఓపెన్ చేద్దాం దా. సో వ్యూ పాయింట్ ఓపెన్. సో ఇదంతా వ్యూ పాయింట్ సౌమ్య. లాన్ కనిపిస్తుంది, బాక్స్ స్క్రీన్ కనిపిస్తుంది, మొత్తం కిడ్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్. ఇట్ సైడ్ మొత్తం ఇదంతా కనిపిస్తుంది. సో ఇంకో సైడ్ విండో ఉంది కదా, అది కూడా ఓపెన్ చేద్దాం పదా. దా సౌమ్య ఇది ఇంకో వ్యూ పాయింట్. అది సో పొలాలన్నమాట ఇదంతా. బాగుంది. చుట్టూ ఏం లేదు, జస్ట్ ఇది ఒక ఫామ్ హౌస్ ఉంది, పీస్ఫుల్. అండ్ రోడ్ కూడా లేదు పక్కన. ఎస్. ఫోర్త్ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ ఉంది, దానికి ఇంకో వ్యూ పాయింట్ ఉంది. ఓకే. సో ఆ వ్యూ పాయింట్ చూద్దాం. బెడ్రూమ్స్ అన్ని ఉంటాయి లార్జ్, స్పేషియస్ గా. సో ఆ వ్యూ పాయింట్ చూద్దాం పదా. చల్. సో ఇది ఇంకొక బెడ్రూమ్ సౌమ్య. నైస్. ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది, సేమ్ ఉన్నట్టుంది విడ్త్ లెంత్ అనేది. ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్ సేమ్ గా చాలా స్పేషియస్ గా పెద్దగా ఉన్నాయి. అండ్ ఎవ్రీ బెడ్రూమ్ హ్యాస్ అన్ ఎమ్యూనిటీస్. ఇలా మిర్రర్, అటు వార్డ్రోబ్స్ అండ్ స్పేషియస్ బాత్రూమ్ ప్రతి రూమ్ లలో ఉంది. ఇక్కడ ఇంకో అటు ఒక వ్యూ పాయింట్ ఉంది అనమాట. సో ఆ వ్యూ పాయింట్ చూద్దాం. సో ఇదంతా కనిపిస్తుంది. మ్యాంగో గార్డెనింగ్ ఇదంతా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ పొలాలు అట్లా కనిపిస్తా ఉన్నాయి. చాలా మొత్తం చుట్టూ పొలాలే, ఫామ్ హౌస్ చుట్టూ పొలాలే. కూల్గా ఉంది వెదర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 అవుతుంది కదా, అయినా వెదర్ చూడు ఎంత కూల్గా ఉందో. బయట నుంచి కూడా వేడి ఉంది, బట్ బ్రీజ్ అనేది కూల్గా వస్తుంది. గాలిపై అయితే చాలా చల్లగా సన్ ఉన్నాడు, సన్ ఉన్నాడు కానీ బ్రీజ్ మాత్రం కూల్గానే వస్తుంది. ఇదే హైదరాబాద్లో అయితే 40 degrees ఉంటుంది. అవును. సో సౌమ్య బెడ్రూమ్ చూసావు కదా, అసలు నేను ఇంకో ఏరియా చూపిస్తాను. ఫస్ట్ నుంచి మనము పార్టీ కోసం చెప్తున్నా, ఇది ఇంకొకటి అనమాట. అసలు పార్టీ స్పేస్. యా, ఇక్కడ అట్లీస్ట్ ఒక అక్కడికి వెళ్ళాక చూపిస్తారు ఎంతమంది పడతారు. మీరు రండి. చాలా బిగ్ ఉంది. సో ఎంత లార్జ్ చూసినా, చాలా లార్జ్ ఉంది, చాలా బిగ్ ఉంది. సో అట్లీస్ట్ 50 members అయితే ఈజీగా పార్టీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంటి ముందు పార్టీల ముందు అరుగు వస్తుండే చూడు, సేమ్ అట్లా అటు ఇటు అరుగు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ మనకి చైర్స్ టేబుల్స్ లాగా ఇచ్చేసారు. సో రౌండ్ టేబుల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఒకవేళ ఇక్కడ సంగీత్ చేసుకుంటే ఇక్కడ ప్రాక్టీస్ కూడా నేర్చుకోవచ్చు నైట్ టైంలో. సో అట్లా చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా బాగుంది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నైట్ టైంలో ఇదంతా లైటింగ్ వస్తుంది, ఇంకా యూనిక్గా బాగుంటుంది. నైట్ లైటింగ్ వ్యూ అంటే ఇట్స్ డెఫినెట్లీ క్రేజీ అనమాట. అంతే. సో చూపిద్దాం. సో సౌమ్య ఇదన్నమాట ప్రీమియం ఫామ్ హౌస్ టూర్. ఎస్. ప్రీమియం అని చెప్పడం కన్నా లగ్జరీస్ అని చెప్పుకోవచ్చేమో. చాలా అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మనము ఏది ఇవ్వలేదు చెప్పండి, అన్నీ ఇచ్చేసాము. అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా మనకి సరిపోయిన స్పేస్ ఉంది. సో లావిష్ లాన్ ఉంది, మనకి పెద్ద పెద్ద పార్టీస్ అటెండ్ చేసుకోవడానికి. సంగీత్, హల్దీ, మెహందీ, వాట్ నాట్.
Yeah. మినీ సైజ్ పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఒక 400 మెంబర్స్ తో చేసుకోవాలనుకుంటే. సో అది కూడా మనకి అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేయలేదు ఫస్ట్ నుంచి, 400 మెంబర్స్ 600 మెంబర్స్ వచ్చారనుకోండి. సో ఫుడ్ ఎలా అంటే వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయరు, బట్ దే హ్యావ్ ఎ కాంటాక్ట్స్. ఇక్కడ గుడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ప్రీమియం అండ్ టేస్టీ ఫుడ్స్ క్యాటరింగ్ ఉంది. మేము ఆల్రెడీ ఆ క్యాటరింగ్ నుంచి టేస్ట్ చేసాము, ఇంతకుముందు మేము పార్టీస్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి తెప్పించుకున్నాము. దే హ్యావ్ గుడ్ టేస్ట్ అనమాట, చాలా బాగుంది, మాకు నచ్చింది. వాళ్ళు అది సర్వ్ చేస్తారు, సో మనము మాట్లాడేసుకుంటే అయిపోతుంది ఎవరైనా తీసుకున్న వాళ్ళు. అవును. సో అది ఎలా ఉంటుందంటే మనకి ఇంకా ప్యాకేజ్ బట్టి అది ఎంతమంది పీపుల్ యాక్చువల్గా మీకు ప్యాకేజెస్ అవన్నీ క్లియర్గా తెలియాలంటే వినీత్ వాళ్ళ కజిన్ని మీరు కాంటాక్ట్ అయినారు అనుకోండి. సో ఏం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎలా ప్యాకేజెస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీథింగ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇన్స్టా ఐడి కూడా ఉంది, మెన్షన్ చేస్తాను. సో మీరు ఇన్స్టాలో కూడా వాళ్ళని పింగ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో నీకు నచ్చిందా? చాలా నచ్చింది, అఫ్ కోర్స్. ఎంజాయ్ చేస్తున్న 2 days నుంచి. మనం ఎప్పుడు వచ్చాం? మొన్న ఫ్రైడే నైట్, సాటర్డే అండ్ సండే. ఓకే, సో ఇప్పటికైతే చాలా ఎక్కువ చూపించాను నేను. ఓకేనా? సో ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీరు కాంటాక్ట్ అయితేనే మీకు ఇంకా ఇన్ డెప్త్ గా తెలుస్తుంది. వీడియో అయిపోతే మనం కూడా వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ఓకే, చలో. See you guys. Thank you so much for watching. This is Soumya Reddy and Varun Reddy signing off from Ashri Retreat. Yeah, bye.